హాయ్ అండి, వెల్కమ్ టు JNH లీగల్ టాక్స్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియో కూడా చూడండి. అప్పుడే మీకు ఈ పార్ట్ 2 అనేది కూడా అర్థమవుతుంది. ఈ పార్ట్ 2 ఎందుకు తీస్తున్నామో అని పార్ట్ 1 చూస్తే మీకు పార్ట్ 2 ఏంటి అని అర్థమవుతుంది. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. Process of filing a case under NI Act 1881 specifically for dishonor of a check. దీనికి స్టెప్ 1 డిమాండ్ నోటీస్. టైం ఫ్రేమ్ 30 days ఫ్రమ్ ఎ డేట్ ఆఫ్ చెక్ డిసానర్. చెక్ రిటర్న్ అయినా బౌన్స్ అయినా 30 daysలో లీగల్ నోటీస్ పంపించాలి. యాక్షన్ ఆఫ్టర్ డిసానర్ ఆఫ్ అ చెక్ పేయీ మస్ట్ సెండ్ ఎ రిటర్న్ డిమాండ్ నోటీస్ టు డ్రాయర్. ఎవరైతే చెక్ బౌన్స్ అయిన తర్వాత చెక్ తీసుకున్న వ్యక్తి చెక్ ఇచ్చిన వ్యక్తికి డిమాండ్ నోటీస్ పంపించాలి. ఎందుకు పంపిస్తాడు? నీ చెక్ ఇట్లా బౌన్స్ అయింది, నువ్వు ఈ టైం లోపల అమౌంట్ ఫుల్ నాకు వచ్చే అమౌంట్ ఫుల్ సెటిల్ చేసేయమని ఆ డిమాండ్ నోటీస్లో అడ్వకేట్ త్రూ అంతా డ్రాఫ్ట్ చేసి పంపిస్తారు. కంటెంట్స్ ఇన్ ద నోటీస్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ డిజానర్ అండ్ డిమాండ్ ద పేమెంట్ ఆఫ్ చెక్ అమౌంట్ వితిన్ 15 days. పంపిన లీగల్ నోటీస్లో చెక్ బౌన్స్ అయింది అని కంప్లీట్ టోటల్ అమౌంట్ 15 daysలో పే చేయాలి అని డిమాండ్ చేయాలి త్రూ అడ్వకేట్. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, దాని గురించే. సో ఇవన్నీ మనం ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ రావాలి. క్లియర్గా అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యి అడ్వకేట్కి అంతా చెప్పి అడ్వకేట్ త్రూ డ్రాఫ్ట్ చేయించుకొని అడ్వకేట్ త్రూయే మీరు పంపిస్తే దానికి అప్పుడు ఆ ఆపోజిట్ పర్సన్ దాన్ని రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలనేది తెలుస్తుంది. స్టెప్ 2 వెయిట్ ఫర్ 15 days. పక్కా 15 days వరకు ఆగాలి. ఎందుకంటే మనం పంపించిన నోటీస్ అతను తీసుకోవాలి. తీసుకున్న దాన్ని అతని అమౌంట్ అరేంజ్ చేసుకోవాలి. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకుంటే అతనికి అమౌంట్ అరేంజ్ అవ్వాలి. లేదు అంటే అతను మళ్ళీ రిటర్న్ నోటీస్ పంపిస్తాడు. ఒకవేళ అమౌంట్ అరేంజ్ అవ్వకపోతే అరేంజ్ అవ్వలేదు అని చెప్పి కానీ, లేకపోతే ఇస్తాను అని కానీ ఏదో ఒక నోటీస్ అయితే మనకు వస్తుంది. అట్లా రాలేదు అంటే మనం లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు. యాక్షన్ డ్రాయర్ ఈజ్ గివెన్ 15 days to make the payment of check amount. If the drawer failed to make the payment within time, payee can proceed with a legal action. 15 days లోపు చెక్ అమౌంట్ని చెల్లించలేని పక్షంలో చెక్ తీసుకున్న వారు ఇచ్చిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. సో దీనికి మన NI యాక్ట్లో మనకి క్లియర్గా NI యాక్ట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు మనం 15 days వరకు ఆగాలి. అవతల సైడ్ నుంచి కూడా మనకి నోటీస్ రిసీవ్ అయ్యే వరకు ఆగాలి అని. ఆగిన తర్వాత 15 days దాటిపోయినాక కూడా అక్కడి నుంచి మనకి ఏం రెస్పాన్స్ లేకపోతే అప్పుడు మనం లీగల్గా యాక్షన్ తీసుకొని మనం కోర్టులో కేసు వేస్తాం. స్టెప్ 3 ఏంటి? టైం ఫ్రేమ్ వితిన్ 30 days ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 15 days ఆఫ్ నోటీస్ పీరియడ్. మనకి 15 days ఏవైతే మనకు పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ వరకు వెయిట్ చేసి అక్కడి నుంచి 30 days, ఆ 30 days లోపు మనం అక్కడి నుంచి 30 days లోపు కోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత అది ఏ సెక్షన్ కింద ఫైల్ చేస్తాము? అండర్ 138 ఆఫ్ NI యాక్ట్. అండర్ సెక్షన్ 138 ఆఫ్ NI యాక్ట్. ఏమేమి ఇస్తాం అప్పుడు? చెక్ బౌన్స్ అయిన మేము చెక్ రిటర్న్ మనం ఒరిజినల్స్ అన్నీ పెట్టాలి. అప్పుడు మనకి ఏమేమి ఉంటాయి? మనం పంపించిన లీగల్ నోటీస్ ఒక కాపీ, చెక్ రిటర్న్ మెమో పెడతాం, చెక్ పెడతాం, పోస్టల్ స్లిప్ పెడతాం. ఇవన్నీ పెట్టి మనం అడ్వకేట్ ద్వారా మనం కోర్టులో ఫైల్ చేయించుకుంటాం. ఇంకా అఫిడవిట్ అండ్ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ విచ్ వీ నీడెడ్ ఫర్ ద రిక్వైర్డ్ కేస్. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ఏది పోగొట్టినా కానీ మనకే ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి అన్నీ చూసుకొని చేయాలి. ఒక్కటి కూడా మిస్టేక్ లేకుండా అన్నీ మీరు అడ్వకేట్కి అతని త్రూ సపోర్ట్ తీసుకొని ఫైల్ చేయండి. కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి?
ఇప్పుడు కోర్ట్ ప్రొసీడింగ్స్ గురించి తెలుసుకుందాం. సమన్స్ టు ద డ్రాయర్. వన్స్ కేస్ ఫైల్డ్, కోర్ట్ కెన్ ఇష్యూ అ సమన్స్ టు ద. ఒకవేళ కేస్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు సమన్స్ పంపుతారు. ఎవరికి? మనకి ఎవరైతే మనం ఎవరిపైన అయితే కేసు వేసామో వాళ్ళకి కోర్ట్ త్రూ సమన్స్ వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? అతన్ని రమ్మని, అతని పైన కేసు ఫైల్ అయింది అని చెప్పి కోర్ట్కి రమ్మని కోర్టు వారు సమన్స్ పంపిస్తారు. ఎవిడెన్స్ అండ్ ట్రయల్. కంప్లైంట్ హ్యావ్ టు ప్రొవైడ్ ఎవిడెన్స్ సచ్ యాజ్ ఒరిజినల్ చెక్, బ్యాంక్ మెమో, డిమాండ్ నోట్. ఒరిజినల్ చెక్ ఎవరైతే మనకు ఇచ్చారో అమౌంట్, ఆ చెక్ రిటర్న్ మెమో, బ్యాంక్ నుంచి వాళ్ళు కూడా ఒక మెమో ఇస్తారు, ఈ చెక్ బౌన్స్ అయింది అని చెప్పి. బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ ఆఫీషియల్స్ ఈ చెక్ పైన సైన్ చేసి ఇస్తారు. ఇంకొకటి డిమాండ్ నోటీస్. అదే అండి మనం లీగల్ నోటీస్ పంపిస్తాం కదా, 15 days వరకు టైం లిమిట్ ఇచ్చి, అది. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మనం పెట్టి కేసులు చేస్తాం. కోర్ట్ మే ఫ్రేమ్ ఏ చార్జెస్ ఆన్ డ్రాయర్. ఇఫ్ కోర్ట్ మే ఫౌండ్ డ్రాయర్ యాజ్ గిల్టీ, దెన్ మే order penalty including imprisonment for 2 years, a fine, or both. The court may also order the drawee to pay the check amount with. సో ఒకవేళ అతనిది గిల్టీ ప్రూవ్ అయింది అంటే కోర్ట్ ఎట్లయినా సరే ఆర్డర్ ఇస్తుంది విత్ ఇంట్రెస్ట్తో సహా అతనికి చెక్ అమౌంట్ మనీ, లేదా 2 కలిపి ఉండొచ్చు. ఒక ఫైన్ అండ్ జైలుకి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే చెక్స్ ఇస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా చూసి ఉండండి. స్టెప్ 5 అపీల్ నెసెసరీ. అంటే ఒకవేళ అపీల్ వెళ్ళడానికి మన కింది కోర్టులో మనకు అనుకూలంగా తీర్పు రాలేదు అని మనకు అనిపిస్తే, మన దగ్గర న్యాయం ఉంది, మనకు రాలేదు అని అనిపిస్తే అప్పుడు మనం అపీల్కి వెళ్ళొచ్చు. మీరు ఈ కింది కోర్టులో ఆర్డర్ మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అప్పుడు మీరు అపీల్. If the either party not satisfied with the judgment, then he may go for an appeal to a higher court within 30 days from the date of the judgment. ఎవరైనా 2 parties లో వచ్చిన జడ్జ్మెంట్తో గనక సాటిస్ఫై కాకపోతే 30 days లోపు అపీల్కి వెళ్ళవచ్చు. జడ్జ్మెంట్ మనకి సాటిస్ఫాక్షన్ గనక లేకపోతే మీరు అయినా అపీల్ వెళ్ళొచ్చు. సో మీ అడ్వకేట్ ద్వారా మీరు సజెషన్స్ అపీల్కి వెళ్ళడమా, కింది కోర్టులో వచ్చిన జడ్జ్మెంట్ సాటిస్ఫై ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఒకవేళ లేకపోతే మీరు అపీల్. అండ్ ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్స్, నేను అందరికీ